చల్సాన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి అందరికి. సార్, రాహుల్ గాంధీ గారు పడి లేచిన కెరటంలా కనిపిస్తున్నారు. దేనికంటే ఇదివరకు పప్పు పప్పు అని ట్రోలింగ్కి గురైన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు పార్లమెంట్లో. ఒక రకంగా చెప్పాలంటే గడగడలాడిస్తున్నారు. ఎప్పుడు అవకాశం వచ్చినా మాట్లాడే అవకాశం వచ్చింది. అంటే భారత్ జోడో యాత్ర ట్రాన్స్ఫార్మ్ చేసింది అనుకోవాలా రాహుల్ గాంధీ గారిని, లేకపోతే కాలక్రమేణా వస్తున్న ఆ, ఆ, అంటే వయసు పెరిగే కొద్దీ అనుభవం కూడా వస్తుంది కదా, అది ఏమన్నా ఉపయోగపడుతుంది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? వారి వయసు ఎంత అండి ఇప్పుడు? 50 దాటి ఉంటాయి సార్. 50+ ఉంటుంది, ఎగ్జాక్ట్గా తెలియదు. వాళ్ళ నాన్నగారు 41 ఏళ్ల వయసులో ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. రాజకీయాల పట్ల సంపూర్తిగా అవగాహన లేదని చెప్పలేం కానీ వచ్చారని తెలిసి మీకు 41 సంవత్సరాలు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ టైంలో ముఖ్యమంత్రి అయ్యారు మీకు తెలుసు, చాలా చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారు. సరే, నిన్న పక్కన పెడితే కష్టాలు పడిన వాడికి, సమస్యలు తెలుసుకున్న వాళ్ళకి, ప్రజల్లో తిరిగిన వాళ్ళకి డెఫినెట్ గా ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్షణాలండి. రాజీవ్ గాంధీ గారు గోల్డెన్ స్పూన్ లో పుట్టినట్టే ఆయన వ్యవహారం ఉండేది. వ్యక్తిగతంగా మంచి మంచివారనే పేరుంది. ఒక సామాన్యుల ఆ సమస్యను ఆకలింపు చేసుకునే శక్తి లేదని వారు. రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా మొదలుపెట్టారు. ప్రస్థానంలో అక్కడ లండన్ లో ఉంటే 2003లో సోనియా గాంధీ గారు వెళ్ళి దగ్గర తీసుకురావటం, ఎంపీని చేయటం. అప్పుడు ఎక్కడున్నారో ఏ ఏ పార్టీలకు వెళ్ళిపోయేవారు, లేదా విదేశాలకు వెళ్ళి వచ్చేవారు, ఎప్పుడు ఏది ఉండేది కాదు. గత కొంతకాలం క్రితం వరకు ఆ రాడ్ తేలిన మనిషిలా ఆయన తను తయారు చేసుకుంటున్నారు. పార్లమెంట్ లో మొదట వెళ్ళి నరేంద్ర మోడీ గారిని హత్తుకుని, ఏ క్రోధం అనేది, ద్వేషం అనేది మనం ఉండకూడదు అనేది కొంచెం డ్రామాటిక్ గా అనిపించినా సరే ఇమ్మెచ్యూరిటీ అనిపించింది. మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చేది? అవతల నాయకుడు ఏ ఏ- ఏం- ఇందిరాగాంధీ గారో, లేదా మొరార్జీ దేశాయ్ గారో, చరణ్ సింగ్ గారో, వాజ్పేయి గారో, ఆఖరి కనీసం దేవగౌడ గారు అయ్యున్నా, లేదా పివి నరసింహరావు గారు అయినా అందరికి గౌరవం అనిపించేది. ఈయన వెళ్ళి రావడం తప్పు కాదు. ఆ తర్వాత గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు లేచి ఈయన ఇలా ఎక్కిరించి చేతులు పెట్టి చాలా హేళన చేసి, గేలి చేసి, బచ్చా కామని చెప్పి మాట్లాడారు చూసారా? ఆయన పరువు తగ్గించిన రాహుల్ గాంధీ గారు. సరే, ఏదైనా ఆ రోజు నుంచి సమస్యల మీద ఇవాళ మాత్రం ఆయనకి అవకాశం ఇవ్వడానికి పార్లమెంట్ లో ఇవాళ భయపడే పరిస్థితి వచ్చింది. దీనికి పార్లమెంట్ లో ఉన్న రాజ్యసభలో విచిత్ర స్థితి కూడా చెప్తానండి. నిన్న మొన్న 2 రోజులు జరిగిన సంఘటన చూసుంటారు మీరు. ధనఖడ్ గారిని ఒక ఆయన అన్నారు, ఇలా అంటా ఉంటారు. చూశారు మోడీ గారిని చూడగానే ఇలా ఇది ఎందుకనో అవి ఏదో సినిమాలు అంటారు, భక్తితో వినయంతో కూడిన, విధేయతతో కూడిన ఏదో దాంట్లో వచ్చినట్టు. ఏంటో ఈ దేశంలోనండి, మన పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు చూసినా ఆ ఉపసభాపతిని ప్రతిపక్షానికి ఇవ్వటం, అలాగే రాజ్యసభలో అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, లేదా లోక్సభలో అధ్యక్షుడు అంటే సభాపతి కానీ, ఉపసభాపతి కానీ, ఇందులో ఎవరో ఒకటి వాళ్ళు దక్షిణాది నుంచి ఒక్కళ్ళు లేరు. ప్రాబబ్లీ ఫస్ట్ టైం అండి. నిన్న ధనకట్ గారు మాట్లాడతా చేసినది ఏ, నేను వాకౌట్ చేస్తున్నానని చెప్పి మాట్లాడి, ఇవాళ వీళ్ళు మీ సిద్ధాంతానికి అసలు మొన్న అంతకుముందు సీనియర్ మోస్ట్ సభ్యురాలు ఏం మాట్లాడి చూశారు విజయ్ గారు. ఆ, మీ యొక్క వ్యక్తిత్వ మాట్లాడే పద్ధతి కూడా బాగోలేదని చెప్పి సీనియర్ మహిళా పార్లమెంట్ సభ్యురాల చేత కూడా అనిపించుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు మాత్రం నేను చూశాను భారత జోడో యాత్రలో కానీ, తర్వాత ఈ ఢిల్లీలో జరిగిన మా సభ, ప్రత్యేక హోదా విభజన హామీల సభలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడింది తీరు దగ్గర నుంచి, భారత్ జోడో యాత్రతో తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీక్షకు వచ్చినప్పుడు మాట్లాడాను. ఆ తర్వాత మూడోసారి భారత్ జోడో యాత్రకి కలిసి వచ్చినప్పుడు చాలా తేడా వచ్చిందని అనిపిస్తుంది. ఇవాళ ఆయనకి చక్కటి, ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు లాంటి సీనియర్ మోస్ట్, ఆయన దేశ ప్రధానమంత్రి అయినా పక్కన ఈయనైనా, మా స్వార్థం ఏంటంటే ఆయన వస్తే కనుక మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి సొంతం ప్రత్యేక హోదా మీద, విభజన హామీ మీద పెడతారు. దేశ చరిత్రలో ఒక మేజర్ పార్టీ నిర్ణయం తీసుకుంటారు ఇవాళ. అది మా యొక్క ఇది ఆయనకు అనుకూలత. కానీ ఇవాళ ఆయనకి దేశం ఆయన చేతిలో పెడితే దేశం ఏమైపోతుందో అనే దాంట్లో చాలా మంది ప్రజలు ఇంకా ఉన్నారండి. దాన్ని కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా పెంచుకుని, నన్ను అన్నదానికి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, కానీ ఇంకా పెంచుకుని తన కార్యసాధన కోసం ఏం చేయాలనేది, ఆ, దాన్ని ఏమంటారు, ఆ పేపర్స్ రిలీజ్ చేయాలి. ఆయన ఇన్ డెప్త్ స్టడీ చేస్తున్నాను అనే పేపర్స్ చేస్తేనే అది కొంచెం జనంలో కొంచెం సీరియస్నెస్ వస్తుందని నా భావన అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అది.
రైట్. అందువలన రాహుల్ గాంధీ గారు ఇంకా సిచ్యుయేషన్ ఈ దేశాన్ని 150 కోట్ల మందికి అప్పుడు అవుతున్న ఆ దేశాన్ని ఆయన చేతిలో పెడితే సేఫ్ గా ఉంటుంది. ఆయన పక్కన ఖర్గే గారు కానీ మిగతా వాళ్ళగా నిష్ణాతులు అందరూ ఉన్నారనే భావాన్ని తెప్పించుకుని ఆయన కొంచెం ప్రజా సమస్యల మీద ఒక కరాఖండిగా ఒక పేపర్స్ రిలీజ్ చేస్తే దాని మీద ఇంకా కార్యాచరణ చేస్తే ఈ దేశం ఒక మంచి నాయకుడిని మళ్ళీ తన అధినేతగా ఎన్నుకునే అవకాశం కూడా ఉంటుందండి. రైట్. నిజమే సార్, మీరు చెప్పినట్టు నెహ్రూ గారు పోరాటి ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా నెహ్రూ గారి తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. కష్టపడి అయ్యారండి. కొంత కష్టపడ్డారు. రాజీవ్ గాంధీ గారు అయితే అకస్మాత్తుగా అయ్యారు. రాహుల్ గాంధీ గారికి చాలా పెద్ద అవునండి, చోటు ఉంది. అన్ఫార్చునేట్. చాలా పెద్ద. ఇంకోటి చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారు 2004 నుంచి 14లో ఏ రోజన్నా సరే నాకు ప్రధానమంత్రి కావాలి అమ్మా అని చెప్పి గట్టిగా పట్టుబడితే ఆ రోజు ఆ రోజే ప్రధానమంత్రి అయ్యేవారు. అవును. వాళ్ళ పదవుల కోసం కుటుంబాలను వదిలేసుకునే జనాలను చూసాం. అన్ని వదిలేసి సిగ్గు లజ్జా కూడా వదిలేసుకునే జనాలు చాలా మంది ఉన్నారు. పదవులు వద్దనుకుంటాం ఇవాళ అది చేతకానితనంగా కొంతమంది భావిస్తున్నారు. కాదండి, ఆయన 2004లోనే పోనీ 7లోనే 8లోనే ఆ పేపర్లు చింపేసి ఇమ్మెచ్యూరిటీ ఉంది చూసారా బిల్లు పెట్టినప్పుడు, ఉమ్. ఆ ఇమ్మెచ్యూరిటీ నుంచి చాలా తేడా ఉంది. అంటే చింపేసిన తర్వాత దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాల పైన అయింది కాబట్టి కొంత మెచ్యూరిటీ పెరిగి ఉంటుందేమో. కానీ డెఫినెట్ గా ఇంకా కొంత సిద్ధాంతపరంగా ఆయన అడ్వైజర్స్ సవరించుకుని సిద్ధాంతపరంగా పాయింట్స్ ప్రకారం ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రకారం వెళ్తే నేను నా దేశంలో సేఫ్, నా నా చేతిలో లేక నా సహచరుల చేతిలో ఈ దేశం సేఫ్ గా ఉంటుంది అని చెప్పి ఒక ఆ భారతదేశ విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఆయన తీసుకుని డిఫరెంట్ ఫీల్డ్స్ లో ప్రజెంట్ చేసి దాని ప్రకారం నేను ముందుకెళ్తానని చెప్తే నిర్దిష్టంగా ఉంటుంది. విమర్శలు అనేది ప్రధానమంత్రి మీద ఏమే చేసుకుంటుంది సహజంగా. ధన్యవాదాలు సార్ చలసాని గారు.